బుల్లితెరపై ప్రసారమవుతున్న డైలీ టీవీ సీరియల్స్ ఈ మధ్య కాలంలో అలా హైయెస్ట్ టీఆర్పీ రేటింగ్స్తో దూసుకెళ్లిపోతున్న కొన్ని డైలీ టీవీ సీరియల్స్లోని సీరియల్ ఆర్టిస్టుల వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన విషయాల గురించి మనం మాట్లాడుకుంటూ వచ్చాం. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఈరోజు ఈ వీడియోలో నేను మీ ముందుకు తీసుకొస్తుంది అలా బుల్లితెరపై ప్రసారమవుతున్న డైలీ టీవీ సీరియల్స్లో హైయెస్ట్ టీఆర్పీ రేటింగ్స్తో టాప్ 5లో ఒక సీరియల్గా నిలిచిన ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్లోని ఇంటికి పెద్ద కోడలిగా, గయ్యాళి కోడలిగా, గడసరి కోడలిగా, నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రలో అన్ని రకాల హావభావాలతో కుటుంబంలోని ఏదైనా గొడవ జరగాలి అంటే ఈమె వల్లే అవుతుంది, ఇలాంటి కోడలుంటే చాలు ఉమ్మడి కుటుంబాలన్నీ సర్వనాశనం అయిపోవలసిందే అనుకునే విధంగా ప్రతి ఒక్కరితో అనిపించుకుంటూ తిట్టించుకుంటూ తన నటనతో అందరికీ బాగా దగ్గరైపోయిన శ్రీవల్లి క్యారెక్టర్లో నటించిన సీరియల్ యాక్ట్రెస్ గురించి. మరింతకీ ఆ సీరియల్ యాక్ట్రెస్ ఎవరో కాదండి, త్రివేణి యాదవ్. త్రివేణి యాదవ్ అంటే గుర్తుపట్టడం కష్టం, కానీ అదే అత్యంత మహిళా ప్రేక్షకాభిమానాన్ని సొంతం చేసుకొని ఆవిడని చూడగానే కంటితడి పెట్టుకుంటూ ఈమె జీవితంలో ఉన్న కష్టాల నుంచి త్వరగా బయటపడితే బాగుండు అని అనుకున్న సుందరి సీరియల్లోని సుందరి క్యారెక్టర్లో నటించిన అమ్మాయి గురించే మనం మాట్లాడుకుంటున్నాం. అవునండి, ఇక ఈరోజు ఈ వీడియోలో ఇల్లు ఇల్లాలు పిల్లల్లోని ఇంటికి పెద్ద కోడలిగా శ్రీవల్లి క్యారెక్టర్లో నటించిన త్రివేణి యాదవ్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు. ఇక ఆ వివరాల్లోకి గనక వెళ్ళినట్లయితే గుంటూరుకి చెందిన అమ్మాయి అని చెప్పాలి. వైజాగ్లోని ఆంధ్ర యూనివర్సిటీలో డిగ్రీ వరకు చదువుకున్నది. అయితే చిన్నప్పటి నుంచి నటన మీద ఆసక్తి. కాలేజీ చదువుకునే రోజుల్లోనే ఎన్నో ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో పాల్గొంటూ ఉండేది. అలాంటి నేపథ్యంలోనే ఈమెకి ఊహించని విధంగా బుల్లితెరపై నటించే అవకాశం రావడం జరిగింది. అలా త్రివేణి యాదవ్ మొట్టమొదటిసారిగా జీ తెలుగులో ప్రసారమైన ముత్యాల ముగ్గు అన్న సీరియల్తో తెలుగు డైలీ టీవీ సీరియల్ యాక్ట్రెస్గా తన కెరియర్ని ప్రారంభించింది. ఇలాంటి నేపథ్యంలోనే ఎన్నో సినిమాల్లో జూనియర్ యాక్ట్రెస్గా కూడా కనిపించింది. ముఖ్యంగా సప్తగిరి, ఎల్ఎల్బి, మిడిల్ క్లాస్ మెమరీస్, క్రాక్, కేసీఆర్ బయోపిక్ వంటి సినిమాల్లో జూనియర్ ఆర్టిస్ట్గా, అంతేందుకు బుల్లితెరపై ప్రసారమవుతున్న కామెడీ షో అయిన జబర్దస్త్, డాన్స్ షో అయిన డీలో కూడా పాల్గొనడం జరిగింది. అలా బుల్లితెర రంగంలోకి ముత్యాల ముగ్గు సీరియల్తో అడుగుపెట్టి ఆ సీరియల్ తర్వాత సుందరి సీరియల్కి మెయిన్ హీరోయిన్గా తన నటనతో డీ గ్లామరస్ రోల్లో కనిపించి ప్రేక్షకులందరినీ ఆకట్టుకోవడం మాత్రమే కాదు, బుల్లితెరపై సీరియల్ యాక్ట్రెస్ గా ఆమె కెరియర్ ని మలుపు తిప్పిన సీరియల్ ఇదని చెప్పాలి. ఇక ఆ సీరియల్లోని నటన ఆమెకి ఎంత మంచి గుర్తింపు తెచ్చిపెట్టిందంటే ఇప్పటికీ ఆవిడ ఎక్కడైనా కనబడితే అందరూ సుందరి అనే పిలుస్తారట. పైగా మేమందరం అనుకున్నాము నువ్వు ఆ సీరియల్లో కలెక్టర్ అవుతావని, కానీ నువ్వు కలెక్టర్ కాలేకపోయావు, నువ్వు నీ జీవితంలో కష్టాలన్నీ పోయాయా అని నిజంగానే సీరియల్ క్యారెక్టర్ని వ్యక్తిగత జీవితంతో కనెక్ట్ అయ్యే విధంగా అందరూ ఆవిడతో అలా మాట్లాడడం జరిగిందట. అలా సుందరిగా అందరికీ బాగా దగ్గరైపోయింది. ఇలాంటి నేపథ్యంలోనే ఇక ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్లోని ఇంటికి పెద్ద కోడలిగా, నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రలో పెద్ద కొడుకు అయిన చందుకి భార్యగా కనిపిస్తోంది. సాధారణంగా చెప్పుకుంటే ప్రతి తెలుగు సీరియల్స్లోనూ 3 కొడుకులు ఉంటే అందులో 2 మంచి కోడళ్ళు ఉంటారు, మిగిలిన కోడలు మాత్రం చాలా గడుసుదయ్యి ఉంటుంది. అలా ఆ పెద్ద కోడలే కుటుంబంలో గొడవలను క్రియేట్ చేస్తూ ఉంటారు. అలా ఇంటికి పెద్ద కోడలుగా తనదైన నటనతో చూస్తే చాలు ఈమె వచ్చిందంటే ఇప్పుడు ఏదో ఒక గొడవ జరగాల్సిందే అనుకునే విధంగా అందరితో, ముఖ్యంగా మహిళా ప్రేక్షకాభిమానాన్ని సొంతం చేసుకోవడం మాత్రమే కాదు, నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రలో విలనిజాన్ని పండిస్తూ ఇంట్లోనే ఓ విలన్గా మారిన క్యారెక్టర్. అలా మొత్తానికి శ్రీవల్లి క్యారెక్టర్లో త్రివేణి యాదవ్ దూసుకెళ్తోంది. ప్రస్తుతానికి తన నటనతో ప్రేక్షకులను అలరించడం మాత్రమే కాదు, ఎంతో మంది అభిమానాన్ని సొంతం చేసుకుంది. అందులోనూ బుల్లితెరపై ప్రసారం అవుతున్న హైయెస్ట్ టీఆర్పీ రేటింగ్స్తో దూసుకెళ్తున్న సీరియల్లో ఇల్లు ఇల్లాలు పిల్లలు ఒకటని చెప్పాలి. ఇలాంటి నేపథ్యంలోనే ఈ సీరియల్లో ఎంతో మంది సీనియర్ ఆర్టిస్టులు, అంతేకాదు మన తెలుగు వెండితెరపై స్టార్ హీరోయిన్గా ఓ వెలిగిన ఆమెని కూడా అత్తగా నటిస్తూ ఉండడంతో ఈ సీరియల్ మరింత ప్రేక్షకాభిమానాన్ని సొంతం చేసుకుంది. మరి అలాంటి నేపథ్యంలోనే ఇల్లు ఇల్లాలు పిల్లల్లోని సీరియల్ ఆర్టిస్టులకు సంబంధించిన విషయాలు తెగ వైరల్ అవుతున్న నేపథ్యంలోనే ఇంటి పెద్ద కోడలుగా, విలన్గా, నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రలు నటిస్తున్న శ్రీవల్లి అంటే త్రివేణి యాదవ్కి సంబంధించిన ఈ విషయం నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.